హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇవాళ మార్నింగ్ అరౌండ్ 1 o'clockకి ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే బ్లీడింగ్ అని, హెవీ బ్లీడింగ్, పెయిన్ అబ్డామిన్. అది ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. అంటే ఇంచుమించు అమ్మాయికి పెయిన్ రావడం ఒక మోర్ దాన్ 20 hours నుంచి పెయిన్ ఉంది. పెయిన్తో పాటు బ్లీడింగ్ అవుతుంది. వచ్చినప్పుడు ఎన్నో నెలలమ్మా అని అడిగితే, సార్ నిన్ననే 4th month పెట్టింది అని చెప్పింది. ఏం ప్రాబ్లం అంటే పెయిన్ ఎక్కువ ఉంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. అమ్మాయి కంప్లైంట్స్. బ్లీడింగ్ అవుతుంది అన్నారు కదా, ఏమన్నా బయటకి ఏమైనా మాస్ లాగా పడిందంటే, బెడ్ లాగా పడిందంటే, సరే పడిపోయింది సార్, మార్నింగ్ పడింది అరౌండ్ 8 o'clockకి. అంటే నిన్న మార్నింగ్ 8 o'clockకి బేబీ పడిపోయింది. సరే భయపడిపోయింది కదా, ఇంకా లోపల మాయ కూడా వచ్చేసి ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నారంట. సో ఎంతసేపటికి పెయిన్ తగ్గట్లేదు, ప్లస్ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, తల తిరుగుతుంది అనేసరికి నైట్ అంటే ఈరోజు మార్నింగ్ 1 o'clock వచ్చారు. చూస్తే అమ్మాయికి బీపీ డౌన్ అయిపోయింది. బీపీ అంటే అరౌండ్ 80-70 అలా ఉంది. నాడి అంటే పల్స్ కూడా పెరిగిపోయింది. అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే హైపోవోలిమిక్ షాక్ అంటారు. అంటే ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల బీపీ తగ్గిపోవడం, పల్స్ రేట్ పెరగడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అయితే బీపీ పూర్తిగా తగ్గిపోయి అప్పుడు పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటుంది. సో ఎగ్జామిన్ చేస్తే, స్కాన్ చేస్తే ఆ మాయ అనేదంతా ఆ యూట్రస్లోనే ఉంది. ఇంకా ఈ మాయ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుంది. వెంటనే అమ్మాయికి బ్లడ్ అరేంజ్ చేసి గర్భసంచి క్లీన్ చేయడం జరిగింది. ఈ క్లీన్ చేసిన వెంటనే అమ్మాయికి బ్లీడింగ్ అనేది ఆగిపోయింది, పెయిన్ తగ్గిపోయింది. దట్టు అమ్మాయి ఎగ్జామిన్ చేసిన తర్వాత, అమ్మాయి 4th month అన్నది కదా, అది 4th month కూడా కాదు, అమ్మాయికి అరౌండ్ 6th month ఉండింది. అప్పుడు అమ్మాయికి ఒక్క రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ కూడా లేవు. అంటే ఇంతవరకు ఎక్కడ ఏ డాక్టర్ ద్వారా చూపించుకోలేదు. దీంట్లో విషయం ఏంటంటే అమ్మాయి కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిను కాబట్టి ఆ మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా అసలుకి ఇంతవరకు ఒక రెగ్యులర్ చెకప్ లేదు, ఒక మాత్రలు లేవు, ఒక ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, ఇంతవరకు ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకోలేదు. కాబట్టి దీనివల్ల మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడన్నా కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక, ఇంతకుముందు మీకు చెప్పినట్టు చాలాసార్లు స్ట్రెస్ చేసినట్టు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే ఆ 2nd monthలోనే డేట్ స్కిప్ అయిన తర్వాత వెంటనే మీ డాక్టర్ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి ఒక స్కాన్ తీసుకొని బ్లడ్ టెస్టులు చేయించుకోవడము, రెగ్యులర్గా వాళ్ళ డాక్టర్లు గారు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడడం, మంత్లీ యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా మనం ముందే గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. దాంతోపాటు ఈ అమ్మాయి, నిన్న వచ్చిన అమ్మాయి అంతా అబార్షన్ అయిపోయిన తర్వాత రావడం వల్ల, ఇది ఎందుకు అబార్షన్ అయిందో కూడా మనకు కనుక్కోలేము. ఇప్పుడు కనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం అవాయిడబుల్ కాజ్ ఉన్నా కానీ మనం ముందే ట్రీట్మెంట్ తీసుకొని నెక్స్ట్ బేబీ కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఈ అమ్మాయి అసలుకి అంతా అయిపోయిన తర్వాత, బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత రావడం వల్ల మనకు కాజ్ అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా కానీ రెగ్యులర్ చెకప్స్ అనేది అవసరము. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడవారికి సంబంధించిన సమస్యలు ఏమన్నా కానీ, ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఏమన్నా కానీ నాకు కింద మీరు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కానీ నాకు కింద మెసేజ్ చేయండి, నెక్స్ట్ టైం ఆ టాపిక్ చేస్తాను. థ్యాంక్ యూ.